నియోజకవర్గం ఆధ్యాత్మికతకు చిరునామా, విద్యకు కేంద్రం, అభివృద్ధికి అవకాశాల భూమి. అలాంటి ప్రత్యేకతలున్న నియోజకవర్గంలో ఇప్పుడు ఒక యువ నాయకురాలి ప్రయాణం రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆమె పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించడమే కాదు, పుట్టపర్తి నియోజకవర్గ చరిత్రలో మొదటి మహిళా ఎమ్మెల్యేగా ఆమె రికార్డు సృష్టించారు. ఇప్పుడు 2026లో కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి వేగం పెంచుతూ ప్రజలతో మరింత దగ్గరవుతూ తనదైన రాజకీయ ముద్ర వేసే ప్రయత్నంలో ఉన్నారు. అసలు పల్లె సింధూరారెడ్డి రాజకీయ ప్రయాణం ఎలా మొదలైంది? ఆమె బలాలేంటి? పుట్టపర్తి ప్రజలు ఆమె నుంచి ఏం ఆశిస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. పల్లె సింధూరారెడ్డి రాజకీయ నేపథ్యం ఆమెకు ఒక బలమైన పునాది. తండ్రి ఎన్ శంకర్ రెడ్డి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, కేరళ మాజీ డీజీపీ. మామగారు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. భర్త పల్లె వెంకటకృష్ణారెడ్డి, బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్. ఇలా రాజకీయ, పరిపాలన, విద్యారంగాల అనుభవం ఒకే చోట కలిసిన కుటుంబం నుంచి వచ్చిన నాయకురాలు పల్లె సింధూరారెడ్డి. కానీ ఆమె ప్రయాణం కేవలం కుటుంబ నేపథ్యంతోనే ఆగిపోలేదు. సింధూరారెడ్డి స్వయంగా విద్యారంగంలో మంచి ప్రతిభ కనపరిచారు. కెమికల్ ఇంజనీరింగ్లో బీటెక్, నానో టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేసి విద్యా సంస్థల్లో డైరెక్టర్గా, ట్రెజరర్గా పనిచేశారు. విద్యావంతురాలిగా ఉన్న ఆమెకు యువతలో మంచి ఇమేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంతోనే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిపై పోటీ చేసి అంచనాలను తలకిందులు చేస్తూ విజయం సాధించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలం, యువ నాయకురాలుగా ఆకర్షణ, సోషల్ మీడియాలో యాక్టివిటీ, విద్యావంతురాలన్న ఇమేజ్, ఇవన్నీ ఆమె గెలుపులో కీలక పాత్ర పోషించాయి. అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత కూడా పల్లె సింధూరారెడ్డి తన ఉనికిని చాటుకుంటున్నారు. ధైర్యవంతమైన ప్రశ్నలు, వైఎస్ జగన్ ప్రభుత్వ పాలనపై తీవ్రమైన విమర్శలు, అసెంబ్లీలో స్పష్టమైన మాట తీరు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఆమెను డెవలప్మెంట్ పై ఫోకస్ ఉన్న యువ నాయకురాలిగా ప్రశంసించారు. గత 18 నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం వేగవంతమైందని సింధూరారెడ్డి కూడా బహిరంగంగానే చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఆమె చేసిన కార్యక్రమాలు కూడా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2026 రిపబ్లిక్ డే సందర్భంగా పుట్టపర్తి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు. క్యాంపు కార్యాలయంలో కూడా ఆమె స్వయంగా పాల్గొన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణంపై సంతాపం ప్రకటిస్తూ జాతీయ రాజకీయాలపై స్పందించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మండల అధ్యక్షులు, కార్యదర్శుల శిక్షణ తరగతుల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. నవంబర్లో చిత్రావతి రివర్ బ్యూటిఫికేషన్, పుడా పార్కుల పనులు అనూహ్యంగా నిలిచిపోవడం కొంత చర్చకు దారి తీసింది. కానీ ఆ తరువాత మళ్లీ ప్రజలతో నేరుగా కలుస్తూ గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ అవుతూ ఆమె పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు స్థానికంగా అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పుడు పల్లె సింధూరారెడ్డి ముఖ్యంగా అభివృద్ధిపై ఫోకస్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో పుట్టపర్తి నియోజకవర్గానికి 35 కోట్ల నిధులు మంజూరు కావడం ఆమెకు ఒక పెద్ద ప్లస్ గా మారింది. నల్లమాడ మండలంలో ట్రైబల్ బాయ్స్ ఆశ్రమ హై స్కూల్ హాస్టల్ కు
5.88 కోట్లతో భూమి పూజ నిర్వహించారు. ఇక పట్టణ అభివృద్ధి విషయానికి వస్తే చిత్రావతి నది బేసిన్ బ్యూటిఫికేషన్, పుడా చిల్డ్రన్స్ పార్క్, నూతన వెజిటబుల్ మార్కెట్, స్ట్రీట్ లైట్ల ఏర్పాటు వంటి పనులకు ఆమె కృషి చేస్తున్నారు. ఇటీవల మరో కీలక అంశంపై కూడా సీఎం చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు పల్లె సింధూరారెడ్డి. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు సంబంధించిన FCRA అనుమతి పునరుద్ధరణ కోసం సీఎం కు వినతి పత్రం అందజేశారు. RTD ద్వారా 3891 గ్రామాల్లో విద్య, ఆరోగ్యం, మహిళల సాధికారత వంటి సేవలు అందుతున్నాయని సీఎం కు వివరించారు. ఈ అంశం సామాజిక రంగంలో కూడా ఆమెకు మంచి పేరు తెస్తోంది. మొత్తంగా చూస్తే పల్లె సింధూరారెడ్డి రాజకీయ ప్రయాణం ఇంకా మొదటి దశలోనే ఉంది. కానీ విద్య, బలమైన కుటుంబ నేపథ్యం, యువత మద్దతు, అభివృద్ధిపై స్పష్టమైన దృష్టి ఇవన్నీ ఆమెను రాబోయే రోజుల్లో మరింత ముందుకు నడిపించే అంశాలుగా కనిపిస్తున్నాయి. పుట్టపర్తి ప్రజలు ఇప్పుడు ఆమె నుంచి మరిన్ని రోడ్లు, విద్యా సదుపాయాలు, సంక్షేమ పథకాలు ఆశిస్తున్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో పల్లె సింధూరారెడ్డి పాత్ర మరింత కీలకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ యువ నాయకురాలు ప్రయాణం రాబోయే రోజుల్లో ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.